మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఎక్కడున్నాడు? అసలు ఎవరితను? ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకుని ఎటు వెళ్ళాడు? రాజమండ్రిలోనే ఉన్నాడా? నిందితుల జాడ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు ఎక్కడి దాకా వచ్చాయి? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. బత్తుల ప్రభాకర్ ఈ పేరు చెబితే తెలియదని చెప్పే పోలీసులు దాదాపు 4 రాష్ట్రాల్లోనూ లేరు అంటే ఆశ్చర్యం కలగక మానదు. టార్గెట్ 300 crores, సెకండ్ టార్గెట్ 100 మంది అమ్మాయిలు. విలాసవంతమైన జీవితం గడపాలని గట్టి కోరిక. చోరీ చేస్తే కనీసం 10 లక్షలు ఉండేలా టార్గెట్ చేసుకుంటాడు. మనోడికి లక్కీ డే అంటూ ఒకటి ఉంది. కేవలం గురువారం మాత్రమే చోరీకి పాల్పడతాడు. ప్రతి చోరీ తర్వాత పబ్లకు వెళతాడు. మందు వేసి చిందులు వేయడం మనోడికి స్పెషల్. ఇంకా ప్రభాకర్ మీద మొత్తం 86 కేసులున్నాయి. బత్తుల ప్రభాకర్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై సుమారుగా 42 కేసులున్నాయి. అంతేకాదు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మనోడిపై 44 కేసులు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు కొన్ని నెలల క్రిందట ప్రిజం పబ్ కాల్పుల కేసులో కూడా కీలక వ్యక్తిగా ఉన్నాడు. పెద్ద పెద్ద విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆసుపత్రులే ఇతని టార్గెట్. ఈ విధంగా ఏపీ, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడుతూ అంతర్రాష్ట్ర దొంగగా మారాడు. వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. మరో ముఖ్య విషయం ఏంటంటే గతంలోనూ ఇదే విధంగా బత్తుల ప్రభాకర్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుని కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 40 మంది వరకు కానిస్టేబుల్స్తో పాటు ఇతర సిబ్బందితో మొత్తం 15 బృందాలు ప్రభాకర్ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. రిమాండ్ ఖైదీ అయినటువంటి బత్తుల ప్రభాకర్ను విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకువస్తున్న సమయంలో పోలీసు వాహనం నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా బత్తుల ప్రభాకర్ పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో అతడిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ చేసిన న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక జైలులో ఉన్న సమయంలో నిందితుడు ప్రభాకర్ ఎవరితోనూ క్లోజ్గా ఉండేవాడు కాదని తెలుస్తోంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసేవాడట. అంతేకాదు సుమారు 5 కిలోమీటర్ల దూరాన్ని అతి సునాయాసంగా పరిగెట్టగలడు. ఇంకా చెప్పాలంటే నగర శివారుల్లో బీహార్ నుంచి తెప్పించుకున్న గన్తో షూటింగ్ ప్రాక్టీస్ కూడా చేసేవాడు. ఇదిలా ఉంచితే బత్తుల ప్రభాకర్తో పాటు మరో 2 గంజాయి నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు విజయవాడ కోర్టుకు తీసుకువెళ్లారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన అనంతరం తిరిగి జైలుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు వద్ద బత్తుల ప్రభాకర్ తప్పించుకొని పారిపోయాడు. అది కూడా ఇంకొక 10 నిమిషాల్లో జైలుకు చేరుకుంటామనగానే నిందితుడు ఈ ప్లాన్ వేశాడు. పోలీసులు హోటల్ వద్ద వెహికల్ ఆపడంతో తన ప్లాన్ను అమలు చేశాడు నిందితుడు. టాయిలెట్ వస్తుందని చెప్పి చేతికున్న సంకెళ్లను పోలీసులు తీసేలా చేశాడు. ఇదే అదనగా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూకి పారిపోయాడు. అక్కడి నుంచి ఏదైనా వెహికల్లో విజయవాడ, ఖమ్మం లేదా విశాఖ వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.